ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అమరావతి ఒక సాధారణ గ్రామంగా మారిపోయింది. గుంటూరు జిల్లాలో గ్రామీణాభివృద్ధిలో భాగంగా కొంతవరకు డెవలప్ అయింది. కానీ మనకు స్వాతంత్రం రాకముందు అమరావతి ఎలా ఉండేదో తెలుసా? ఏ రాజ్యానికి ఇది రాజధానిగా ఉండేదో తెలుసా? అంతటి మహోన్నత చరిత్ర కలిగిన అమరావతి గురించి కొందరు అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఇంకొందరు వెటకారంగా కూడా చెప్తూ ఉన్నారు. ముందుగా అమరావతి చరిత్ర గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు అమరావతి శాతవాహనులకు రాజధానిగా ఉండేది. భారతదేశంలో మొదటి ముఖ్యమైన సామ్రాజ్యంగా ఈ శాతవాహనులు గుర్తింపు పొందారు. బౌద్ధ మతాన్ని ఈ శాతవాహనులు బాగా ప్రోత్సహించడంతో అమరావతి బౌద్ధ మత కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుత అమరావతి స్తూపం ప్రపంచ స్థాయి శిల్పకళను కూడా ప్రదర్శిస్తుంది. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే పేరుతో శిల్పకళలో ప్రసిద్ధి కూడా చెందింది. ఇందులో బుద్ధుని జీవిత కథలు, జాతక కథలు చెక్కడం జరిగింది. చైనాకు చెందిన పర్యాటకుడు హ్యూన్ సంగ్ తన ప్రస్తావనలో అమరావతిని ఒక ధర్మదేశంగా వివరించాడు. తర్వాత క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు అమరావతిని పల్లవులు పాలించారు. ఈ సమయంలో బౌద్ధ మత ప్రాధాన్యత తగ్గినప్పటికీ కూడా హిందూ దేవాలయాలు, శైవ సంప్రదాయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఆ తర్వాత చాళక్యుల కాలంలో బౌద్ధ మతానికి మద్దతు ఉన్నా కూడా హిందూ మతాన్ని ఎక్కువగా ప్రోత్సహించేవారు. తర్వాత కాకతీయుల కాలంలో చాలా దేవాలయాలు కూడా నిర్మించారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. వారు తెలుగు భాషను అధికారిక భాషగా ఏర్పాటు చేశారు. అలాగే తెలుగును సామాన్య ప్రజల భాషగా కూడా వ్యాప్తి చెందేలా చేశారు. తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అమరావతి ఒక ప్రముఖ క్షేత్రంగా ఉండేది. కానీ తర్వాత ముస్లిం పాలకుల కాలంలో కొంత సామాజిక, ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి. బౌద్ధ స్మారకాలు, శిల్ప సంపద కూడా కొంతవరకు ధ్వంసమైంది. ఇక 18వ శతాబ్దం నుంచి 1947 వరకు బ్రిటిష్ అధికారులు అమరావతిని తిరిగి గుర్తించారు. 1797లో మెకంజీ అనే ఒక అధికారి బౌద్ధ స్తూపాన్ని గుర్తించాడు. బ్రిటిష్ గవర్నర్లు అనేక పురావస్తు ప్రాంతాలను అమరావతిలో గుర్తించడం ప్రారంభించారు. అక్కడ కనుగొన్న బౌద్ధ శిల్పాలను మద్రాస్ మ్యూజియం, అలాగే బ్రిటిష్ మ్యూజియంలలో కూడా ఉంచారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అమరావతి తిరిగి ఒక సాధారణ గ్రామంగా మిగిలిపోయింది. గుంటూరు జిల్లాలో గ్రామీణాభివృద్ధిలో భాగంగా కొంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా చారిత్రక ప్రాధాన్యతకు తగ్గినంత గుర్తింపు మాత్రం రాలేదు. ప్రస్తుత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండింది. అండ్ కొత్త రాజధాని అవసరం కూడా ఏర్పడింది. అమరావతిని రాజధానిగా ఎంచుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనలో అంటే 2014 నుంచి 2019 వరకు రాజధాని అభివృద్ధి చేయడం కోసం రైతుల నుండి 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. అలాగే సింగపూర్ ప్రభుత్వంతో కలిసి అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి ప్రధాన భవనాల నిర్మాణం కూడా ప్రారంభమైంది. అండ్ జాతీయ మౌలిక వసతుల నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందించారు. తరువాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3 రాజధానుల ఆలోచనను ప్రతిపాదించారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా అండ్ కర్నూలును న్యాయ రాజధానిగా. ఈ నిర్ణయం అమరావతి రైతుల్లో ఆందోళనను రెచ్చగొట్టింది. అమరావతి రైతులు శాంతియుత ఉద్యమం ప్రారంభించారు. ఇది చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలికంగా 800 రోజులకు పైగా సాగిన ఉద్యమంగా నిలిచింది. తర్వాత హైకోర్టు అమరావతినే రాజధానిగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. ఇక 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయడానికి తిరిగి పనులు ప్రారంభించారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న అమరావతిని కృష్ణంరాజు అనే ఒక ఆయన కించపరచడం, ప్రత్యేకంగా మహిళల గురించి నీచంగా మాట్లాడటం ఎంతో పెద్ద తప్పు. రాజకీయంగా 2 పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు, కానీ ప్రతిదానికి కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఖచ్చితంగా తప్పు. ఈ వీడియో ఇంతవరకు చూశారంటే మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.